దాశరథి శతకంలోని తర్వాతి పద్యము. అండజవాహన నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్ కొండల వంటివైన వెసగూలి నసింపకయున్నే సంతత కండల వైభవోన్నతులు కల్గుక మానునే మోక్షలక్ష్మి కైదండయొసంగకున్నెతుద దాశరథి కరుణాపయోనిధి. భావము. ఓ పక్షివాహన, నిన్ను హృదయంలో నమ్ముకున్న వారి పాపాలు కొండలంత పెద్దవి అయినా కానీ అవి నశించిపోతాయి. వారికి ఇంద్రునికున్నన్ని సంపదలు కలుగుతాయి. వారు అంతకన్నా ఉన్నతులుగా అవుతారు. వారిని చివరకు ముక్తి కాంత కౌగిలించుకుంటుంది. అంటే వారికి ముక్తి లభించింది అన్నమాట. వ్యాఖ్య. శ్రీ మహావిష్ణుమూర్తి అండజవాహనుడు. అండము అంటే గ్రుడ్డు. గ్రుడ్డు నుండి పుట్టింది గరుడ పక్షి. ఆ గరుడుడే వాహనంగా కలవాడు. ఎగిరే పక్షి ఆత్మకు ప్రతీక. ఆత్మ మీద ఆధిపత్యం ఉన్నవాడు ఆత్మేశ్వరుడు పరమాత్మ. అందుకే ఆయన మన రక్షకుడు. కొండలంత పాపాలని దూరం చేస్తాడు. కొండ ఎత్తి రక్షించిన గోవర్ధనోద్ధరణ కథ గుర్తు చేసుకోవాలి. ఇంద్రుని కన్నా గొప్పవారమని శ్రీకృష్ణ పరమాత్మ నిరూపించారు కదా. అందుకే అఖండల వైభవోన్నతులవుతారని ప్రసంగించారు భక్త కవివరేణ్యులు. మోక్షలక్ష్మి కైదండ ఇస్తుంది. హృదయంలో మీరు నమ్మండి అంటే నమ్మబలికారు. కై అంటే చేతులు, కైదండ అంటే కౌగలింత. భవబంధాలు తొలగి పునర్జన్మ రాహిత్యమైన ముక్తి లభిస్తుంది అన్నమాట.